ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము హయగ్రీవ జయంతి. అంటే శ్రావణ పౌర్ణమి రోజునే, ఈ రోజున అంటే రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, జంధ్యాల పౌర్ణమి, ఇవన్నీ కూడా మనం పిలుస్తుంటాము, ఈ విధంగా అంటాము. అయితే హిందూ ధర్మంలో ఎంతో విశిష్టమైన పండుగ. జ్ఞానానికి, విద్యకు, విజ్ఞాన శాస్త్రాలకు అధిదేవత అయిన శ్రీ మహావిష్ణువు యొక్క హయగ్రీవ అవతార ఆవిర్భావ దినాన్ని హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు సాధారణంగా వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు లేదా అదే రోజు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. హయగ్రీవ అవతార విశిష్టత. హయగ్రీవుడు అంటే గుర్రం తల కలిగిన వాడు అని అర్థం. హయగ్రీవుడు అంటే గుర్రం తల కలిగిన వాడు అని అర్థం. శ్రీ మహావిష్ణువు మానవ శరీరంతో హయగ్రీవుని అంటే గుర్రపు ముఖంతో దర్శనమిచ్చే ఈ రూపం జ్ఞానం, వేగవంతమైన ఆలోచన మరియు శక్తికి ప్రతీక. రాక్షసులైన మధుకైటభులు బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను అపహరించి సముద్రంలో దాచినప్పుడు మహావిష్ణువు హయగ్రీవ రూపాన్ని ధరించి అసురులను సంహరించి వేదాలను మళ్లీ వెలికితీసి బ్రహ్మదేవునికి అందించాడు. అందువల్ల ఈయన్ను వేదోద్ధారకుడు అని పిలుస్తారు. సకల విద్యలు, కళలు, లలిత కళలు, వేదాలు మరియు ఉపనిషత్తులకు అధిపతి హయగ్రీవుడు. సరస్వతీదేవి కూడా గురువుగా ఈయన్ను భావిస్తారు. సరస్వతీదేవికి కూడా గురువుగా ఈయన్ను భావిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాకారులు ఈ రోజున శ్రీ హయగ్రీవ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. తమ చదువుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మరియు జ్ఞానం పెంపొందిందని స్వామిని వేడుకుంటారు. ఈ రోజున సహజంగా మరి హయగ్రీవుణ్ణి బహుశా మాక్సిమం అందరికీ కూడా వచ్చే ఉండొచ్చు. స్టూడెంట్స్ అందరికి కూడా రావాలి, విద్యార్థులకు రావాలి. ఒకవేళ ఇంత మునుపు రాదు అంటే మీరు నేర్పించండి. ఎందుకనంటే జ్ఞానాన్ని డెవలప్ చేసేది కాబట్టి. హయగ్రీవ స్తుతి అని ఉంటుంది నాన్న. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం శ్రీ హయగ్రీవం ఉపాస్మహే. ఈ మంత్రము కంపల్సరీ రావాలి నాన్న. ఈ శ్లోకము ఆ రోజున ఎవరికైతే నోటికొచ్చో వాళ్ళందరూ 108 సార్లు చదవండి. 108 సార్లు కంపల్సరీ చదవాలి. అలాగే ఆ రోజు పుస్తకాలు కానీ, ల్యాప్టాప్లు కానీ, లేదా కొంతమందికి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటూ ఉంటాయి, వాళ్ళు చక్కగా వాయిస్తుంటారు, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అవి కావచ్చు, అవన్నిటి కూడా అక్కడ ఉంచి వాటికి కూడా పూజ చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది నాన్న. ఈ విధంగా పూజ చేయటం వలన ఏంటి అనంటే భక్తి శ్రద్ధలతో మనం చేశామనంటే అజ్ఞానం తొలగిపోయి మేధాశక్తి కలుగుతుంది అని చెప్పేసి మన నమ్మకం. అందుకని చెప్పేసి అలాగే ఆ రోజున హయగ్రీవుడిని మనం పూజ చేసిన తర్వాత నైవేద్యం అనేది దధ్యోజనం పెట్టాలి. అంటే పెరుగన్నం, కాస్త యాలకలు, మిరియాలు దంచి వేసి ఆ దధ్యోజనము అనేది నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. తెల్లని పువ్వులతోటి పూజించాలి. ఈ విధంగా చేశారు అనంటే మాత్రం తప్పనిసరిగా మీకు ఆ రోజు జ్ఞానము అనేది డెవలప్ అవుతుంది.